విజయవాడలో ఐపీఎస్ అధికారుల తీరుపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. ముగ్గురు ఐపీఎస్ అధికారులు ముంబై నటిని చిత్రహింసలు పెట్టారని, విశాల్ గున్ని స్టేట్మెంట్ను బట్టి సీఎంఓ కేంద్రంగా కుట్ర జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఆదేశాలను పీఎస్ఆర్ ఆంజనేయులు అమలు చేశారని, అతని ద్వారా రానా, విశాల్ గున్ని దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. గతంలో కూడా పీఎస్ఆర్ ఆంజనేయులు అనేక మందిని ఇబ్బందులు పెట్టారని వ్యాఖ్యానించారు. డీసీపీ రమణమూర్తి పాత్ర కూడా ఉన్నట్లు తేలిందని ఆరోపించారు. గున్ని రిపోర్ట్ ఆధారంగా ఆంజనేయులు అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని నిప్పులు చెరిగారు. అతన్ని విచారిస్తే అనేక వాస్తవాలు బయటకు వస్తాయని, సీఎంఓలో జగన్ పాత్ర కూడా వెలుగులోకి వస్తుందని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అభిప్రాయపడ్డారు. జరిగిపోయిన ఇందులో కూడా ఎవరు ఇవ్వలేనటువంటి సహాయం కింద ఇంటికి పోయిన వాళ్ళకి 25,000, రైతులలో ఉన్న వాళ్ళకి 10,000, అలాగే చిన్న వ్యాపారస్తులకి ₹1,00,000. భారతదేశంలోనే వరద ముంపు ప్రాంతంలో ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు కన్నీటిని ఎరగనటువంటి సాయం చంద్రబాబు గారు చేశారు. అందరికీ తెలుసు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ అధోగతి పాలు చేశాక కూడా ఇందులో కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడా లేదు. అయినా సరే 10 రోజులు కలెక్టరేట్లో ఉంది, 10 రోజులు ప్రజల మధ్యలో ఉండి కనీసం ఒక 4-5 రోజులైతే నిద్రాహారాలు కూడా లేవు. ఆయన నిద్రాహారాలు కూడా లేకుండా ఆయన పనిచేసినటువంటి ముఖ్యమంత్రి. నిజంగా ఆయనకి విజయవాడ ప్రజలు, రాష్ట్ర ప్రజలు రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ప్రజల్లోకి వచ్చి అన్ని రోజులు ఉండడం అనేది మామూలు విషయం కాదు. ముందన్నట్టు కూడా జరిగిపోయిన ఇందులో కూడా ఎవరు ఇవ్వలేనటువంటి సహాయం